హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ చిన్న అనౌన్స్మెంట్. ఏం లేదండి, కొత్తగా టెలిగ్రామ్ ఛానల్ ఒకటి స్టార్ట్ చేశాను. అందులో మంచి మంచి ఆఫర్స్, అమెజాన్, ఫ్లిప్కార్ట్, మిత్రా 80% 90% డిస్కౌంట్లో ఉన్నప్పుడు అందులో పోస్ట్ చేస్తూ ఉంటానండి. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక మన ఛానల్ నేమ్ వచ్చి పిఆర్ డీల్స్ అండి. ఛానల్ నేమ్ వచ్చి పెయిడ్ అయితే కాదండి, పెయిడ్ ప్రమోషన్ అయితే కాదండి. ఇది నాదే, మా మిస్సెస్ హ్యాండిల్ చేస్తుంది. తన చేత చేపిస్తున్నానండి. ఇలాగా చూడండి, ఇందులో మనకి మన A to Z అన్ని వస్తువులు కూడా మంచి డిస్కౌంట్లో ఉన్నప్పుడే మీకు పోస్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైనా ఇంట్రెస్టెడ్గా ఉంటే కనుక డిస్క్రిప్షన్లో, కామెంట్ సెక్షన్లో లింక్ పెడతానండి, జాయిన్ అవ్వండి. ఓకే, ఇంక మన వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఈ వీడియోలో 31 సైజు ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కటింగ్ ఎలాగో నేర్చుకుందాం. చూడండి, నేను లైన్ తడిపేసుకున్నాను. ఇది బ్యాక్ ఓపెను, ఫ్రంట్ ఓపెన్ కాదండి. చూడండి, 2 అంచులు కూడా నా పక్క వేసుకున్నాను. అదే ఫ్రంట్ ఓపెన్ అయితే కనుక మనకు ఆపోజిట్ వేసుకుంటాం. ఇది బ్యాక్ ఓపెన్ కాబట్టి నా సైడ్కి వేసుకున్నాను. చూడండి, తడిపేసింది క్రాస్ కట్ వస్తుంది. ఆ క్రాస్ అన్నీ తీసేసి వేస్ట్గా ఒక డ్రాయింగ్ వేసుకోండి. మీ దగ్గర ఎల్ షేప్ ఉంటే ఎల్ షేప్ తీయండి, లేదంటే నార్మల్ స్కేల్ తోటైనా స్ట్రైట్గా చూసుకొని వేసుకొని సరిపోతుంది. అలాగే మనం బ్యాక్ ఓపెన్ కోసం ఒక పావించి ఖర్చు ఉక్స్ పెట్టి తోడపెట్టి కడతాం కదండి, దానికోసం ఒక పావించి ఖర్చు ఇక్కడ తీసేసుకోవాలి. దానికి ఒక డ్రాయింగ్ వేయండి నీట్గా. చూడండి, మీకు సైడ్ కొలతలన్నీ పెట్టాను కదండి, సేమ్ నేను ఆ కొలతలను యూజ్ చేసే కట్ చేస్తున్నాను. చూడండి, లెంత్ వచ్చి బ్లౌజ్ లెంత్ వచ్చి 13 ఇంచులు. ఒక హాఫ్ ఇంచ్ ఖర్చుకు పెట్టుకోండి. అలాగే శంక డౌన్ వచ్చి పావు తక్కువ 5 ఇంచులండి, అంటే 4.35. అలాగే నెక్ డీప్ వచ్చి 8.35 పెట్టుకోండి. షోల్డర్ వచ్చి 9 ఇంచులు. రెడీ అండి. ఇవి చూడండి, ఇక్కడ పావు ఇంచు పెట్టాం కదా, ఖర్చు తీసి కొలతేస్తున్నానండి. అలాగే ఇప్పుడు చెస్ట్ వచ్చి 31 కదా, అందులో 4 భాగం పావు తక్కువ 8, 7.35 అయితే పావు ఇంచు యాడ్ చేసుకొని 8 ఇంచులు పెట్టానండి. అలాగే నడుము వచ్చి 26, దానికి ఇంచు యాడ్ చేశానండి 6.5. 4 భాగం అండి, అన్నీ కూడా లెక్కేసుకోండి కరెక్ట్గా. చూడండి, అది నేను చూసుకుంటలేదండి, గమ్మున హెడ్ ఒకటి అడ్డొచ్చేస్తుంది, మీకు కొద్దిగా డిస్టర్బెన్స్ చేస్తుంది. ఇది ఈ నెక్స్ట్ వీడియో నుంచి ఇలా రాకుండా చూసుకుంటాను. అలాగే నెక్ బ్రాడ్ వచ్చండి 2.5, కింద వచ్చి 2.5 పెట్టండి. చూడండి, డ్రాయింగ్ వేసుకోండి నేను చూపించిన విధంగా. అలాగే క్రాస్గా కూడా డ్రాయింగ్ వేయండి. శంఖలో 1.5 ఇంచ్ అట్టించి సరిపోతుంది. దానికి రౌండ్ స్కేల్ ఎక్కడ సెట్ అవుతుందో అక్కడ చూసుకొని కరువు స్కేల్తో వేసుకోండి. వాళ్ళ నెక్ కూడా వేసుకోండి, సరిపోతుంది. చూడండి, నేను తగ్గొట్టినది బ్యాక్ ఓపెన్ అండి. అలాగే నెక్కి క్రాస్గా పెట్టుకోండి. నా తల అడ్డు వచ్చిందని నేను శంఖ రౌండ్ గట్ట కొలవలేదండి. శంఖ రౌండ్ వచ్చి 14 ఇంచులు, అందులో హాఫ్ 7 ఇంచులు వచ్చిందండి. డ్రాయింగ్ వేసిన విధంగా కట్ చేసుకోండి చుట్టూరు. కాటలు పెట్టుకోండి ఎక్కడికి, నెక్ చోట, నెక్ కాడ. డాట్ మార్క్ పెట్టుకోండి. మనం పావు ఇంచ్ ఖర్చుకి కాట్ వేసాం కదా, అది తీసేసి సెంటర్ పెట్టుకోండి. సారీ అండి, తలకే నా హెడ్ అడ్డొస్తుందండి, నేను చూసుకుంటలేదు. నాకు కెమెరా పెట్టిన తర్వాత చెక్ చేసే వాళ్ళు ఎవరూ లేక నేను ఒక్కడనే చేయడం వల్ల కొద్దిగా ఇబ్బంది అవుతుంది. అది కెమెరా యాంగిల్ ఎలా పెట్టాలో కూడా అర్థం అవ్వట్లేదు నాకు. చూడాలని చెక్ చేస్తాను. వీలైనంత క్వాలిటీని, క్లారిటీ ఇవ్వడానికే నేను ట్రై చేస్తున్నానండి. మీరు అలాగే నా వీడియోలు ఫాలో అవుతూ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే చూడండి, బ్యాక్ కట్ అయితే అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్స్ తీద్దామండి. ఈ డబుల్ ఫోల్డ్ చేసుకోండి హ్యాండ్. వీళ్ళకి ముక్కలు కట్ట ఏం కట్టట్లేదు కాబట్టి సెంటర్ ఫోల్డ్ చేసుకుని సరిపోతుంది. ఒక పావు ఇంచ్ ఖర్చుకి ఎక్స్ట్రా వేసుకోండి, సరిపోతుంది.
హ్యాండ్ పొడవు వచ్చి 10 ఇంచులు, దానికి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోండి. ఆ పైనుంచి 3 ఇంచులు డౌన్ చేసుకోండి. అలాగే ఇక్కడ ఎంత అవుతుందో చూసుకొని అక్కడికి మార్క్ పెట్టుకొని డ్రాయింగ్ వేసుకోండి. నేను చూపించిన విధంగా డ్రాయింగ్ వేసుకోండి. మనకి హ్యాండ్ లూజ్ వచ్చి 9 ఇంచులండి. 9 ఇంచులకు ఒక మార్క్ పెట్టుకోండి. అలాగే శంఖో చెప్పాను కదండి 14 వచ్చిందని, ఇందాక మీకు చూపించలేకపోయాను. ఇదేమో 1.5 ఇంచ్ పెట్టుకోండి. భుజం గడ క్రాస్ కూడా డ్రాయింగ్ వేసుకోండి. అలాగే హ్యాండ్ సైడ్ కూడా డ్రాయింగ్ వేసుకోండి. నేను చూపించిన విధంగా డ్రాయింగ్ వేసుకోండి. ఇదేం పెద్ద కష్టం కాదండి. 1-2 సార్లు ట్రై చేస్తే ప్రతిదీ కూడా వచ్చేస్తుంది. మీకు ఏమైనా ఇంకా కొద్ది క్లారిటీగా ఇంకా అర్థం అవ్వట్లేదన్నా కాడ నన్ను అడగండి. నేను ఖచ్చితంగా వీడియోస్ చేస్తాను. మీరు అడిగిన వీడియోస్ అన్నీ కూడా నోట్ చేసుకుంటున్నాను. ఎందుకంటే నాకు ఒక్కనే వల్ల వర్క్ చేసుకోవడం, ఇటు వీడియో చేయడం కొంచెం కష్టంగా ఉంది. దాని గురించి కొద్దిగా లేట్ అవుతుందండి వీడియోస్. నేను ప్రతి ఒక్కటి కూడా 1 by 1 వీడియోస్ చేస్తూ ఉంటానండి. ఓకే, మీరు కార్డులు పెట్టేసుకోండి. అలాగే భుజం కాంచి 1 ఇంచ్ పెట్టండి గుంట తీయడానికి. దీన్ని సెంటర్ ఫోల్డ్ చేసుకోండి. శంఖ కాంచి ఆ మార్క్ వరకు నేను చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకొని జస్ట్ గోరుతో మార్క్ పెట్టుకొని 3/4 ఇంచ్ పెట్టుకోండి. అలాగా మార్క్ మధ్యలో 3/4 ఇంచ్ వచ్చేలా చూసుకోండి. సైడ్ ముడతలు, శంఖ గడగట్ట ముడతలు రాకుండా ఉంటాయండి. నేను చూపించిన విధంగా కట్ చేసేయండి సరిపోతుంది. ఎదర గుంట తీసినందుకు కార్డ్ పెట్టుకోండి, ఎందుకంటే అది ఫ్రంట్కి రావాలని ఒక ఐడియా ఉంటుంది. చూడండి, హ్యాండ్ కొలత కూడా అయిపోయింది. అలాగే ఇప్పుడు మనం ఫ్రంట్ కట్ చేసుకోవడానికి, షేప్లెస్ కట్ చేసుకోవడానికి వేస్ట్ క్లాత్ కానీ వేస్ట్ పేపర్ కానీ తీసుకోవాలండి. తీసుకొని ఒక సైడ్ ఇది బ్యాక్ ఓపెన్ కదండి, ఒక సైడు నీట్గా కట్ చేసుకోండి. సమానంగా స్ట్రైట్గా ఉండాలి. అండ్ ఇది ఎక్కడంటే ఫ్రంట్ సైడ్ అన్నమాట. చూడండి, నేను పెట్టిన విధంగా ఆ ఖర్చుకి ఎక్స్ట్రా కాటులు పెట్టేయండి. ఆ కాటులు కాంచి స్టార్ట్ చేయాలి మనం పరుచుకోవడం. చూడండి, నేను పెట్టాను కదా, అదేవిధంగా పరుచుకొని చుట్టూరు డ్రాయింగ్ వేసేయండి. చూడండి, ఖర్చు వదిలేసి నేను ఆ ఎక్స్ట్రా క్లాత్ని పరిచానండి, మార్క్ పెట్టేశాను. మీకు చూపించడం ఇంకా అందులోకి నా హెడ్ ఒకటి మొత్తం క్లోజ్ చేసేసానండి. దాని గురించి మీకు చూపించలేకపోయాను. చుట్టూరు అయితే డ్రాయింగ్ వేసాను. చూడండి, భుజం కాడ ఒక 1/2 ఇంచ్కి ఎక్స్ట్రా ఖర్చుగా డ్రాయింగ్ వేసాను. అలాగే మనకు నెక్ డీప్ వచ్చి 6 ఇంచులు, పావు తక్కువ 6 ఇంచులు పెట్టుకోండి సరిపోతుంది. ఇక్కడ 2.5 పెట్టండి, డ్రాయింగ్ వేసేయండి. అలాగే శంఖ కాడ ఒక 1/2 ఇంచ్ డౌన్ పెట్టుకోండి సరిపోతుంది ఫ్రంట్కి. ఇప్పుడు డ్రాయింగ్ వేయండి. ఎక్కడ కూర్చుంటుందో అక్కడ చూసుకొని ఇట్లాంటి రౌండ్ స్కేల్ ఉంటే ఓకే, లేదంటే మీకు బై హ్యాండ్ తోటి వేసుకోవచ్చండి కుదిరితేని. లేదంటే ఇలాంటి సింపుల్గా ఉండాలనుకుంటే ఇలాంటి రౌండ్ స్కేల్ తీసుకొని దాంతో వేసుకుంటే సరిపోతుంది. నేనైతే ఈ స్కేల్ అసలు యూజ్ చేయనండి. ఫ్రంట్ మిడిల్ డీప్ వచ్చి 9.5 అండి. అలాగే సైడ్ వచ్చి 3.5 పెట్టండి. కింద వచ్చి 3 ఇంచులు పెట్టండి సరిపోతుంది. 3 ఇంచులు పెట్టి చూడండి, బ్యాక్ మీద ఒక 1/2 ఇంచు కిందకి పెంచానండి ఫ్రంట్. ఇక్కడ నుంచి డ్రాయింగ్ వేసుకోండి నీట్గా. ఇప్పుడు క్రాస్గా డ్రాయింగ్ వేయాలండి, వేసి చూపిస్తాను చూడండి. ఇప్పుడు దానికన్నా ముందు ఒకసారి మన మిడిల్ చెస్ట్ కొలత కావాలి కదండి. మిడిల్ చెస్ట్ వచ్చి 32, ఇది పావు తక్కువ 7/3 వచ్చింది, పావు తక్కువ 8. అక్కడి నుంచి మళ్ళీ టేప్ పట్టుకొని మనకి 32లో సెకండ్ ఉందని 16 కదా, 16 వచ్చేదానికి మార్క్ పెట్టుకోండి. అలా చూడండి, నేను నెక్స్ట్ మార్క్ పెట్టాను కదా, అలా మార్క్ పెట్టుకొని డ్రాయింగ్ వేయండి. ఎందుకంటే చెస్ట్ తక్కువ అయిందంటే మిడిల్ చెస్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంతమందికి తక్కువ అయిందంటే పట్టేస్తుందండి. చూసుకోవాలి కంపల్సరీ, అవి ఎక్స్ట్రా పెంచుకోవాలి. చూడండి, ఫ్రంట్ కొద్దిగా ఒక 1/2 ఇంచు పైకి క్రాస్ కొట్టుకోండి. అలాగే సైడ్ కూడా వేసుకోండి మార్కు. నా హెడ్ వచ్చిందని తీసేసాను, ఏమనుకోద్దని. నెక్స్ట్ వీటిలో కొద్దిగా ఎటువంటి మిస్టేక్ జరగకుండా చూసుకుంటాను. చూడండి, నేను వేసిన విధంగా మధ్యలో డాట్కి ఆ మధ్యలో పీస్ తీస్తాం కదా, ఆ పీస్కి 1.5 ఇంచ్ పెట్టానండి. మీకు చూపించలేదు కదా ఇందాక, మొత్తం
కంప్లీట్ క్లోజ్ అయిపోయిందండి నా హెడ్. చుట్టూరు కూడా కట్ చేసేయండి. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి. మరి కెమెరా మరి నేను ఎదరికెళ్ళిపోయానో లేకపోతే ఆ కెమెరా అయినా జారి ఈ పక్క వచ్చిందో తెలియదు. మొత్తం నా హెడ్ ఇక్కడ శంఖలో పావించు కట్ చేయండి. డాట్కి షేప్ తెస్తాను కదండి, అలా షేప్ తీసేయండి. చూడండి రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని బట్టి ఒరిజినల్ కట్ చేద్దామండి. చూడండి నేను పరిచాను కదా, జాయింట్ లేని చోటేనండి, డబుల్ ఫోల్డ్ అయి ఉండాలి ఇక్కడ. ఎందుకంటే ఫ్రంట్ ఓపెన్ లేదు కదా మనకి, అది కరెక్ట్గా జాయింట్ ఏం లేకుండా పరుచుకోండి. సేమ్ ఇప్పుడు నేను పరిచిన విధంగా పరుచుకొని మనం ఫ్రించెస్ కట్ జాయింట్ వేస్తాం కదా, ఆ జాయింట్ సైడు ఒక పావించి పెంచుకోండి. వచ్చి ఎక్స్ట్రా పెంచేసి ఉన్నదంతా సమానంగా తీసేయడం. ఇటు వచ్చి ఆ జాయింట్ వేసే సైడే మనం పావించి పెంచుకోవాలండి. చూడండి ఆ పెంచుకున్నంత కాడికి కాటులు పెట్టుకోండి. ఎందుకంటే అక్కడికే మనం ఖర్చు పడతాం. ఖర్చు సమానంగా పట్టడం కోసం మీరు కాటులు పెట్టుకుంటే మీరు అదే కాటు ప్రకారం పట్టుకోవచ్చు. అలాగే ఇంకొక సైడ్ పీస్ ఉంటుంది, అది కూడా తీసేచ్చండి. ఏమి క్రాస్ ఉండదండి, ఓన్లీ స్ట్రైటే తీసుకోవాలి. ఫ్రించెస్ కట్టు. కొంతమంది వీటిని క్రాస్ వేస్తూ ఉంటారు, క్రాస్ వేయకూడదండి. ఎందుకంటే వెదర్ వైపు సాగుతుంది, ఈ సైడ్ వైపు ఫ్రంట్ వైపు సాగకుండా ఈ సైడ్ వైపు సాగిపోతూ ఉంటుంది. దానికోసమని క్రాస్ అయితే ఎక్కలేదండి, ఇలా స్ట్రైట్ తీసుకోవడమే. చూడండి ఇది కూడా నేను జాయింట్ వైపే ఓ పావు ఇంచు ఎక్స్ట్రా కట్ చేశానండి. ఉన్నదంతా సమానంగా తీసేస్తున్నాను. కాటులు పెట్టుకోండి కంపల్సరీ ఎక్కడికక్కడ. ఓకేనండి, ఇంకా బ్లౌజ్ కటింగ్ అయిపోయింది. ఎందుకంటే మిగతాది నేను మొత్తం అన్నీ చూపించే కూడా ఆల్రెడీ హెడ్ వచ్చేసిందండి. నేను అయిపోయిందండి వీడియో. ఓకే అండి, మన వీడియో నచ్చినట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.